సార్ అమరావతి పనులపై అసంతృప్తి, భూముల సంతర్పణపై సమరం. అవును, ఇవి రెండు కూడా అంటే భూముల మీద నేను వామపక్షాలు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఇవన్నీ కలిసి పెద్ద ధర్నా, మహాధర్నా అని చెప్పి చేసాయి. వాళ్ళు చెప్పేది ఏమంటే భూములు అమరావతిలో కూడా మీరు మళ్ళీ రెండోసారి భూ సమీకరణ అంటున్నారు, భూసేకరణ అంటున్నారు. ఇంత భూమి తీసుకొని ఏం చేశారు? రాష్ట్రంలో 1,50,000 ఎకరాల వరకు మీరు కార్పొరేట్లకు ఇచ్చారు, కానీ ఏమి ఉద్యోగాలు కల్పించబడ్డాయి? దానికి తగినట్టే నిన్న మంత్రి భరత్ మాట్లాడుతూ మేము 162 కంపెనీలకు 612 ఎకరాలు 612 ఎకరాల భూమి మేము ఇచ్చాము, ఇంతవరకు వాటి నుంచి ఉద్యోగాలు అయితే ఏమి రాలేదు, ఏదో జరుగుతుందన్న పద్ధతిలో చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు వరుసగా కాకినాడలో 10,000 ఎకరాలు, మిట్టలు కాకుండా అక్కడ మళ్ళీ ఇంకో సెజ్ పేరుతో మళ్ళీ కొన్ని వేల ఎకరాలు, ఇలా చాలా చోట్ల వరుసగా మీరు భూములు ఇస్తున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలది కూడా అంతే, ఆ విషయం వేరే ఉంది. కానీ మెడికల్ కాలేజీలో కూడా ఆ భూమిని చాలా నామమాత్రం ధరకు వాళ్ళకి 66 ఏళ్ళకి లీజ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మొదటిసారి. ఇంకొకసారి 33 ఏళ్ళు ఇస్తే 100 ఏళ్ళు అయిపోయింది కదా. కాబట్టి మెడికల్ కాలేజీల భూములు, ఇలా అన్ని భూములు వరుసగా మీరు సంతర్పణ చేసుకుంటూ వస్తున్నారు. వాటి నుంచి ఉద్యోగాలు వస్తున్నాయా, ఆదాయం వస్తుందా, ఈ విషయాలు ఏమీ ఆలోచించడం లేదు అనే దాంతో పెద్ద ధర్నా నిన్న చేసే వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిపిఎం శ్రీనివాసరావు ఇంకా ఇతర నాయకులందరూ కూడా అక్కడ పాల్గొన్నారు. ఇంకా రెండో వైపున చూస్తే శాసనసభలో నిన్న ప్రశ్న అడిగారు నారాయణ మంత్రిని, అమరావతి పనులు వాటికి సంబంధించి టెండర్లు ఎన్ని పిలిచారు ఏంటి, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా ఆయన 2014-19 మధ్యలో అనుకున్న పనులు 10% పూర్తి అయ్యాయి, అందుకని అప్పుడు ఇచ్చిన టెండర్లను యథావిధిగా కొనసాగించే అవకాశం లేదు, తర్వాత ప్రభుత్వం మూలన పెట్టింది, దానివల్ల మేము మళ్ళీ పిలిచి ఎక్కువ రేట్లకు టెండర్లు ఇవ్వాల్సి వస్తుంది, ఇప్పటికి ఒక 50,000 కోట్ల పైన విలువైన టెండర్లను మేము పిలిచామని ఒక పెద్ద జాబితా, పెద్ద చిట్టానే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సభ్యులు మాట్లాడారు. ఉదాహరణకు మాజీ మంత్రి, ఆయన ఆరోగ్య మంత్రి ఉండేవాడు కదా, ఆయన మాట్లాడుతూ బీజేపీలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు సత్యకుమార్ 2014-19లో ఉండేవాళ్ళు, ఆయన రాజీనామా కూడా చేశారు, ఆయన మనకు తెలిసిన ఇదే సీనియర్. ఆయన మాట్లాడుతూ మేముండగా మళ్ళీ సేమ్ వెంకయ్య నాయుడుకి ఆయన సన్నిహితుడు కామినేని శ్రీనివాస్, వెంకయ్య నాయుడుకు సన్నిహితుడు అని కూడా పేరు. వెంకయ్య నాయుడు అన్నమాట ఆయన కూడా అన్నారు, మేముండగానే ఇది పూర్తి కావాలని ఒకటి చూస్తున్నాము, గత ప్రభుత్వం దీని అంతా డిస్టర్బ్ చేసింది అని ఆయన మాట్లాడారు. అంటే వేరే వాళ్ళు మాట్లాడితే వేరు, కానీ ఒకటి ధరల పెంపు మీద, రైతుల్లో వస్తున్న అసంతృప్తి మీద, మూడోదేమో విష్ణుకుమార్ రాజు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 3,000 మంది కాంట్రాక్టర్లు గత బకాయిలు రాకుండా ఉన్నారు, మీరు వాళ్ళకి ఏదో పనులు ఇచ్చే బదులు మీరు 9 మందికే ఇస్తున్నారు, నవగ్రహాలకే కాంట్రాక్టులన్నీ కూడా ఇస్తున్నారు అని ఒక విధమైన విమర్శ. అంటే రైతులకు సంబంధించిన విమర్శ ఒకటి, 2027కు మేము ఈ ప్లాట్లో 3,000 ప్లాట్లు ఇస్తాం రెడీ చేసి అని నారాయణ చెప్తే, ఒకటి ఆలస్యం, రెండోది మరింత భూ సేకరణ అనేది ఎందుకు, మూడోది కాంట్రాక్టులు ఎవరికి ఇస్తున్నారు, నాలుగవది సహజంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 10% పూర్తి అయిందన్నారు కదా, మీరు 10% పూర్తి చేసి రాజధాని ఎలా అవుతుంది అనుకుంటున్నారు. ఈ పద్ధతిలో అమరావతికి సంబంధించి అటు ఇతర చోట్ల భూములు ఇవ్వటం ఒకటైతే, అమరావతిలో కూడా ఈ పనులు బాగా మందగమనంలో ఉండిపోయాయి, నిధులు కూడా లేవు. జగన్ కూడా నేను తను మాట్లాడినప్పుడు 1,00,000 కోట్లు కాదు 2,00,000 కోట్లు కావాల్సి వచ్చేటట్టుగా ఉంది, వీళ్ళు చెప్పే ప్రకారం 2,00,000 కోట్లు అక్కడ పెట్టేవాళ్ళు ఇక్కడ వేరే అవసరాలకు కొద్దిపాటిగా పెట్టలేరు అని సవాల్ చేయటం. సో అమరావతి కేంద్రంగా అనేకమైన విమర్శలు, ఆందోళనలు, నెమ్మదిగా రైతులు, వ్యవసాయ కార్మికుల్లో కూడా ఒక విధమైన నిరసన వస్తుంది. నారాయణ మరి అవినీతి మాఫీనా అది ఎందుకో ఈరోజు ఒక పత్రిక